స్వచ్ఛతగా ఉంటేనే ఆరోగ్యం ఉంటుందని, అందుకే ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు గట్టి మాణిక్యాలరావు అన్నారు. పెంటపాడులో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెంటపాడు గ్రామ బీజేపీ అధ్యక్షుడు కొత్తపల్లి నాగసత్యనారాయణ ఆధ్వర్యంలో 2వ ఆదివారం కాపుల రామాలయం వద్ద స్వచ్ఛ భారత్ నిర్వహించారు. బీజేపీ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ సెక్రటరీ జామి ప్రవీణ్ కుమార్, బీజేపీ ఓబీసీ అధ్యక్షులు గున్నేపల్లి పుల్లాజీ, మానేపల్లి రామకృష్ణారెడ్డి, దారపురెడ్డి శ్రీనివాస్, కొవ్వూరి కృష్ణారెడ్డి, మద్దిపాటి రామకృష్ణారెడ్డి, చొక్కా నాగప్రసాద్, కలవచర్ల వెంకటేశ్వరరావు, పిన్నింటి వెంకటేశ్వరరావు, పిన్నింటి రామకృష్ణ, చామన సురేష్, తాడిపల్లి ఈశ్వరరావు, సుబ్బిరెడ్డి, ఉదయశంకర్ రెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు పుష్కర కాలం నుండి స్వచ్ఛ భారత్, స్వస్థ భారత్, స్వచ్ఛతగా ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటేనే మనిషి వికాసంగా ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో వారు మరి ప్రపంచవ్యాప్తంగానే ఈ స్వచ్ఛ భారత్కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. యుఎన్ఓలో కూడా దీనికి స్వయంగా ఒక అద్భుతమైనటువంటి మరి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలు, ప్రజలు కూడా పాలు పంచుకుంటూ మన దేశాన్ని చాలా స్వచ్ఛంగా ఉంచుతారనేటువంటి విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి మొట్టమొదటిగా ఇప్పుడు పెంటపాడులో జామి ప్రవీణ్ కుమార్, శేషు గారు, మిగిలిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి, జనసేన, తెలుగుదేశం పార్టీ వారు మరి అందరూ కూడా ఒక ఆదర్శవంతంగా పెంటపాడు గ్రామాన్ని నిలబాలనే ఉద్దేశంతో ప్రతి వారం కూడా చేయడం చాలా ముదావహం. పెంటపాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఈరోజు 2వ వారం జరుపుకుంటున్నాం. మొదటి వారం 1వ వార్డులో చేసాం. రెండవ వారం కాపుల రామాలయం వద్ద చేస్తున్నాం. ఈ కార్యక్రమం 2014 అక్టోబరు 2 మహాత్మా గాంధీ జయంతి రోజున నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి మాజీ దేవాదాయ శాఖ మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు గారు ఆయన ఉన్నన్నాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో బాగా చేసే ఉన్నారు. అలాంటి కార్యక్రమే చేయాలనే ఆలోచనతో పెంటపాడు బీజేపీ కార్యకర్తలు అందరం ఏకమై ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకి ఒక్కొక్క వార్డులో ఈ కార్యక్రమం జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. 2014 అక్టోబర్ 2వ తారీఖున మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం. స్వచ్ఛమైన గ్రామం, ఆహ్లాదకరమైన భారతదేశం, ప్రగతి పథంలో భారతదేశం. ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి సంక్షేమ పథకాలతో ప్రగతి పథంలో భారతదేశం. ఈ రకంగా భారతదేశాన్ని ఆహ్లాదకరంగా, స్వచ్ఛంగా, శుభ్రతతో ముందుకు తీసుకెళ్తూ మన గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలని మనకు దిశానిర్దేశం చేసినటువంటి మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం.